ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. నేను మీ ప్రీతిని. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే లాజర్ స్టోరీ ఎంతమందికి తెలుసు? బైబిల్లో లాజర్ స్టోరీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి, సరేనా? నేను మీకు ఈరోజు లాజర్ యొక్క స్టోరీని తెలపాలని అనుకుంటున్నాను. లాజరు ఉంటాడు, చాలా పేదవాడు. తనకి తినడానికి తిండి ఉండదు, తొట్టుకోవడానికి బట్టలు ఉండవు, తన ఒంటి నిండా పుండ్లు. తను చాలా కష్టపడుతూ ఉంటాడు. మరి అలానే ఒక ధనవంతుడు కూడా ఉంటాడు. ధనవంతుడు అతను చాలా ఖరీదైన బట్టలు మరియు అతను తినే ఫుడ్ మొత్తం చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని తిన్నది. అతను అలానే ఉంటాడు. అంటే ఎంతనైనా రాజు కదా, రాజు అన్నాక అలా ఉండాలి కాబట్టి అలా ఉంటాడు అతను. లాజర్కి ఒక చుక్క నీళ్ళు కూడా దానం చెయ్యడు. లాజరు ఇంకా వాళ్ళ ఇంటి గేటు దగ్గర కూర్చొని వాళ్ళు తిన్న ముష్టి అన్న తిందామని లాజరు కూర్చుంటాడు. లాజరు కూర్చున్నా కానీ ఎవరు తనని పట్టించుకోరు. ఇంకా కొన్నాళ్ళకు లాజరు చనిపోతాడు. కొన్నాళ్ళకు లాజరు చనిపోయాక దేవుని దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డాడు కదా. ఇంకా కొన్ని రోజులకి రాజు చనిపోతాడు. రాజు చనిపోతే రాజు మంటలో ఆవిరైతూ ఉంటాడు. చాలా మంట ఉంటుంది, మంటలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓ లాజరా, నాకు ఒక చుక్క నీళ్లు పోయావా, నా గొంతు ఎండుకుపోయింది అని అడుగుతాడు. అప్పుడు దేవుడు జ్ఞాపకం తెస్తాడు, అతను మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒక చుక్క నీళ్ళని ఇచ్చావా అని లాజర్ని దేవుడు అడుగుతాడు, తెలుసా? అలా మనం ఎవరిని దూరం పెట్టొద్దు, అందరూ మన వాళ్ళే అని నమ్మాలి. మనం ఎవరిని తక్కువ అంచనా వేసి చూస్తామో వాళ్ళే మనకన్నా ఎక్కువ ఎదుగుతారు, తెలుసా? ఇక్కడ భూమి మీద ఎంత కష్టపడ్డామో అది పర్వాలేదు, కానీ దేవుని దగ్గర పరలోకంలో ఎవరు ఉంటారో వాళ్ళే ధన్యులు. లాజర్ స్టోరీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి, సరేనా? ప్రతిరోజు నేను రోజు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, సరేనా? లాజర్ స్టోరీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే సిస్టర్ మళ్ళీ చెప్పండి అని కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్పడానికి సిద్ధం, సరేనా? మళ్ళీ రేపు ఇంకొకటి ఏ కథ కావాలో కూడా కామెంట్ చేయండి. ఎవరి గురించి ఏ స్టోరీ చెప్పాలన్నా సరే చెప్తాను, చెప్పడానికి ట్రై చేస్తాను. మీ మనసు నేను గెలుచుకోవడానికి కూడా ట్రై చేస్తాను, సరేనా? బాయ్ అందరికీ, టేక్ కేర్. మళ్ళీ రేపు ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం, రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం, సరేనా? బాయ్ అందరికీ. దేవుని మహిమ కలుగును గాక.